హలో ఫ్రెండ్స్, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు కథ నచ్చితే లైక్ చేయండి. గుడివాడలో ఒక పెళ్లి ఫంక్షన్కు వెళ్ళటానికి భార్య సుమతితో పాటు కొత్త బస్ స్టేషన్కు వచ్చాడు సుధాకర్. ఆ రోజు ముహూర్తం రోజు కావడంతో బస్ స్టేషన్ ఎక్కువ మంది జనంతో కిటకిటలాడుతోంది. అది సుధాకర్కి చికాకు తెప్పించింది. గుడివాడకు వెళ్ళే బస్సులు నిలబడే చోటుకు చేరుకున్నారు భార్యాభర్తలు. చాలాసేపటి నుండి బస్సు లేదేమో, అక్కడ విపరీతమైన జనం పోగై ఉన్నారు. అది సుధాకర్ చికాకును మరింత పెంచింది. టాక్సీలో వెడదామా అన్న ఆలోచన వచ్చింది. అమ్మో, మామూలుగానే డబ్బులు ఎక్కువ అడుగుతారు, అందులోనూ ఈరోజు ముహూర్తం రోజు, మామూలు కన్నా డబల్ రేట్ అడుగుతారు అన్న మరో ఆలోచన రాగానే టాక్సీలో వెడదామనే ఆలోచన చచ్చిపోయింది. ఈలోపు బస్సు వచ్చింది. వెంటనే పోటీ పడి ఒకరినొకరు తోసుకుంటూ జనం పరిగెత్తారు. సుధాకర్ కూడా అలాగే చేయవలసి వచ్చింది. జనాన్ని నెట్టుకుంటూ బస్సులోకి వెళ్ళి తనకు భార్యకు సీట్లు పట్టాడు. పొద్దున్నే ఎండ ఉగ్రరూపం దాల్చిందేమో. సుధాకర్ చొక్కా అంతా చెమటతో తడిసిపోయింది. నిదానంగా బస్సులోకి ఎక్కిన సుమతి భర్త పక్కనే కిటికీ పక్కన కూర్చుంది. బస్సులో కిటకిటలాడుతున్న ప్రయాణికుల వలన గాలి రాకపోవడం, వేడిగా ఉండడంతో బాగా ఉక్కగా ఉన్నది. సారా వాసనతో పాటు చెమట కంపు కలిసి రావడంతో సుధాకర్కి కడుపులో తిప్పినట్లు అయింది. తలనిండా మల్లెపువ్వులు పెట్టుకొని, తనకు నచ్చిన పట్టుచీర కట్టుకొని మురిసిపోయే అందంతో తన పక్కనే కూర్చున్న భార్యను చూసి సంతోషపడే మూడ్లో కూడా లేడు సుధాకర్. బస్సు బయలుదేరింది. అప్పుడు బయట నుండి వచ్చిన గాలి సుధాకర్కి కొంచెం మనశ్శాంతినిచ్చింది. బస్సు కైకలూరు వచ్చి ఆగింది. అక్కడ బస్సు కోసం కాచుకొని ఉన్నవారు పోటాపోటీగా బస్సులోకి ఎక్కారు. బస్సు మరింత ఇరుకు అయింది. బస్సు బయలుదేరింది. వేడెక్కిన ఎండతో గాలి కూడా వేడెక్కడంతో కిటికీలో నుండి వేడిగాలి వీసింది. బస్సు వేగం పుంజుకోవటంతో ఆ వేడిగాలే సుధాకర్కి మిగిలిన ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చింది. తెల్లటి మీసాలతో వయసైన ముసలాయన ఒక అందమైన 2 ఏళ్ల ఆడపిల్లను ఎత్తుకొని సుధాకర్ పక్కనే నిలబడి ప్రయాణం చేస్తున్నాడు. ఒక చేత్తో పిల్లను పట్టుకొని మరో చేత్తో బస్సుపై కడ్డీని పట్టుకొని చాలా కష్టపడుతున్నాడు. అప్పుడప్పుడు జారి సుధాకర్ భుజంపై ఒదుగుతున్నాడు. ఆ ముసలాయన పడుతున్న అవస్థను చూసి సుమతికి జాలేసింది. ఆమె తన వైపు జాలిగా చూడటం గమనించిన ముసలాయన, ఏమ్మా తల్లి, పిల్లను కొంచెం తీసుకోకూడదు, నిలబడటానికి చాలా కష్టంగా ఉన్నది అని సుమతిని అడిగాడు. తలతలమని మెరిసిపోతున్న పట్టుచీరలో ఉన్న దాన్ని గురించి ఆలోచించకుండా తన వైపే చూస్తున్న ఆ అందమైన పసిపిల్ల చూపులకు, ముసలాయన జాలి మాటలకు కరిగిపోయిన సుమతి ఎటువంటి ఆక్షేపణ తెలుపకుండా ముసలాయన చేతిలో ఉన్న పాపను తీసుకుంది. సుధాకర్ కూడా ఏమీ అనలేదు. పాపకు సుమతి కొత్త మనిషి అయినా ఏడవకుండా సుమతి ఒడిలో కూర్చుంది. అప్పుడప్పుడు సుమతి మొహం వైపు చూసి నవ్వుతుంది. సుమతి కూడా బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పాపను ముద్దులాడింది. పాప నిద్రలోకి జారుకోవడం గమనించిన సుమతి పాపను ముద్దులాడడం మానేసి తాను కూడా కళ్ళు మూసుకుంది. సుమతి కూడా నిద్రలోకి వెళ్ళింది. తాను కూడా కాసేపు నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు సుధాకర్. వేడిగాలి అతన్ని నిద్రపోనివ్వలేదు. సీట్లో సరిగ్గా కూర్చుందా అనుకున్నప్పుడు అతని కళ్ళకు తన ముందు సీట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్న అమ్మాయి కనబడింది. గుండె గుబూలుమంది. వందన కాదు కదా? అతని మనసు ఒక్క క్షణం గిలగిలా కొట్టుకుంది. కావాలని సీట్లో నుండి లేచి చొక్కా సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ ఆ అమ్మాయిని మరోసారి చూశాడు. వందన కాదు. అమ్మయ్యా అనుకొని స్థిమితంగా సీట్లో కూర్చున్నాడు. కానీ సుధాకర్ మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. పాత జ్ఞాపకాలు అతని మనసు నుండి బయటపడి అతని ముందు నిలబడటంతో అమాయకురాలైన వందన అతనికి గుర్తుకు వచ్చింది. ఇదేలాగా 3 ఏళ్ల క్రింద స్నేహితుని పెళ్లికి గుడివాడకు వెళ్తున్నప్పుడు తాను కూర్చున్న సీటు దగ్గర అందమైన ఆడపిల్ల నిలబడింది. చొరవ తీసుకొని తన సీట్లో కొంచెంగా పక్కకు జరిగి నిలబడున్న ఆ పిల్లను కూర్చోమన్నాడు. మొదట్లో కొంచెం సంశయించినా నిలబడి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక అతని పక్కన కూర్చుంది. మెల్లగా మాట కలిపిన సుధాకర్ ఆమె పేరు వందన అని, ఆమె కూడా గుడివాడలో ఒక పెళ్ళి అటెండ్ అవ్వడానికే వెళ్తుందని తెలుసుకున్నాడు.
సుధాకర్ వెళ్ళిన పెళ్లి మండపంలోకే వందన కూడా వెళ్ళింది. వందన పెళ్లి కూతురి స్నేహితురాలని ఆమెతో మాటలు కలిపిన సుధాకర్ తెలుసుకున్నాడు. ఆమె కూడా తానంటున్న ఊర్లోనే ఉంటున్నట్లు కూడా తెలుసుకున్నాడట. ఆమెతో స్నేహం కొనసాగించాడు. వందనకు కూడా సుధాకర్ యొక్క మంచితనం నచ్చింది. వారిద్దరి స్నేహం ప్రేమకు దారి తీసింది. ఆమెతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో అతని మనస్సు అతన్ని వేదనకు గురి చేసింది. ఆమెను మోసం చేసినది తలుచుకొని సిగ్గుపడ్డాడు. డబ్బుకు హోదాకు అమ్ముడుపోయి సుమతి మెడలో తాళి కట్టాడు. బస్సు ఒక ఊపుతో ఆగినందువలన సుధాకర్ ఆలోచనలకు బ్రేక్ పడింది. బస్సులోని ప్రయాణికులలో చాలామంది హడావిడి పడుతున్నారు. ఏమై ఉంటుందా అనుకొని బస్సుకు అటూ ఇటూ చూశాడు. దిగటాని కోసం హడావిడి పడుతున్నారని గ్రహించి విసుక్కున్నాడు. బస్సు ఎక్కాలనుకున్నప్పుడు హడావిడి పడటంలో అర్థం ఉంది. దిగేటప్పుడు హడావిడి పడటం ఎందుకో అనుకున్నాడు. అక్కడ చాలామంది ప్రయాణికులు దిగిపోవడంతో బస్సు చాలా వరకు ఖాళీ అయింది. సుమతిని చూశాడు. సుమతి ఒడిలోని పాప మంచి నిద్రలో ఉన్నారు. బస్సులో హడావిడి మోతలు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. సుధాకర్కి అప్పుడు గుర్తుకు వచ్చాడు ఆ ముసలాయన. వెనక్కి తిరిగి చూశాడు. తన పక్కన నిలబడి ప్రయాణం చేస్తూ పిల్లను తన భార్యకు ఇచ్చిన ముసలాయన కనబడలేదు. ఈలోపు బస్సు మళ్ళీ బయలుదేరింది. బస్సు ఖాళీ అయింది కదా, ముసలాయనకి ఎక్కడో సీటు దొరికుంటుంది అనుకుంటూ లేచి నిలబడి చూశాడు. సుధాకర్కి ముసలాయన కనిపించలేదు. మరోసారి ప్రతి సీటు వైపు పరీక్షగా చూశాడు. ముసలాయన కనిపించలేదు. సుధాకర్ గుండె గుబూలుమంది. ఆందోళనతో సుమతిని లేపాడు. ఈ పాపను నీకిచ్చిన ముసలాయన కనబడటం లేదు అన్నాడు. నిద్రమత్తులో నుండి బయటపడ్డ సుమతి, పాప నా దగ్గరుంటే ఆయనకెక్కడికి పోతాడు? సీటు దొరికి ఎక్కడో కూర్చునుంటాడు చూడండి అన్నది సుమతి. 2 సార్లు బస్సంతా వెతికాను. ఆ ముసలాయన కనబడటం లేదు చెప్పాడు సుధాకర్. సుధాకర్ మాటలకు కంగుతిన్న సుమతి ఒక్కసారిగా నిద్రమత్తులో నుండి బయటకు పడింది. సరిగ్గా చూడండి అంటూ పాపను చేతిలోకి తీసుకొని లేచి నిలబడి ఆమె కూడా బస్సును పూర్తిగా పరిశీలించింది. ముసలాయన కనబడటలేదు. పాప వంక చూసింది. పాప సుమతిని చూసి నవ్వింది. పాప మన దగ్గర ఉంటే ఆయన ఎలా దిగిపోతాడు? భర్తతో చెప్పింది. ఏమో అదే నాకు అర్థం కావటం లేదు. అయితే ఇప్పుడేం చేద్దాం అన్నది సుమతి. ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లేచి బస్సులో ఉన్న వారిని మరోసారి చూసుకుంటూ కండక్టర్ దగ్గరకు వెళ్ళాడు సుధాకర్. కండక్టర్ అని పిలిచాడు సుధాకర్. ఏమిటి సార్, చిల్లర ఇవ్వాలా? టికెట్ ఇవ్వండి. మామూలుగా ఎప్పుడూ ప్రయాణికులను అడిగే మాట అడిగాడు కండక్టర్. చిల్లర గురించి కాదు. మరి ఇందాక గుంపులో నిలబడి ప్రయాణం చేస్తున్న ఒక ముసలాయన తన దగ్గరున్న పాపను కూర్చుని నా భార్య దగ్గరకు వచ్చాడు. పాపతో నిలబడి ప్రయాణం చేయడం కష్టం, అందులోనూ ఆయన ముసలాయన. అందుకని నేను ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాను. మేము అలసిపోయి ఉండటం వలన పడుకున్నాం. ఇప్పుడు లేచి చూస్తే పాపను ఇచ్చిన ముసలాయన కనబడటం లేదు. ఎక్కడన్నా కూర్చునున్నారేమో. బస్సంతా బాగా చూశారా? చూశాను. ఎక్కడా ఆయన లేడు. ఏమిటి సార్ కొత్తగా ఉంది? పాపను ఇచ్చిన వాళ్ళు పాపను మర్చిపోయి దిగిపోతారా ఏమిటి? మర్చిపోవడానికి అదేమైనా వస్తువా? అదే నాకు అర్థం కావటం లేదు. చూస్తే బాగా చదువుకున్న వారిలా కనబడుతున్నారు. తప్పంతా మీదే సార్. ముందు వెనక తెలియని వారితో ఎందుకు ఇలాంటివి విషయాలు పెట్టుకుంటారు? ఇందులో నా వల్ల ఏమీ చేయటం కుదరదు. ఇంకొద్దిసేపట్లో బస్సు గుడివాడ టౌన్లోకి వెళ్తుంది. మొదటి స్టాపింగ్లో దిగండి. పక్క సందులోనే పోలీస్ స్టేషన్ అన్నది. జరిగింది చెప్పి పాపను వాళ్ళ దగ్గర అప్పగించండి అని చెప్పాడు కండక్టర్. సుధాకర్కి ఏం చేయాలో అర్థం కాక మెల్లగా తన సీట్ దగ్గరికి వెళ్ళాడు. కండక్టర్ చెప్పిందంతా భార్యకు చెప్పాడు. ఇప్పుడేం చేద్దామండి? ఆందోళనతో భర్తను అడిగింది. కండక్టర్ చెప్పినట్లు పోలీస్ స్టేషన్లో పాపను అప్పగించేద్దాం. సరే అంటూ చేతిలో ఉన్న పాపను ఒకసారి చూసింది సుమతి. సుమతిని చూసి ఆ పాప అందంగా నవ్వింది. ఆ పాప నవ్వును ఆనందించే మూడ్లో లేదు సుమతి. బస్సు గుడివాడ టౌన్లోకి తిరిగి కొంచెం దూరం వెళ్ళాగింది. సార్ మీరిక్కడ దిగిపోండి, పక్క సందులోనే పోలీస్ స్టేషన్ కండక్టర్ చెప్పడంతో భార్య సుమతితో అక్కడ దిగాడు సుధాకర్. భార్య భర్తలిద్దరూ కలిసి మెల్లగా పోలీస్ స్టేషన్ వైపు నడక సాగారు. ఇంతలో సుధాకర్ జేబులోని సెల్ ఫోన్ మోగింది. జేబులోని సెల్ ఫోన్ తీసి
హలో అన్నాడు. నేనే సార్, ఇందాక బస్సులో పాపను మీకిచ్చిన ముసలాయనను మాట్లాడుతున్నాను. మీకేమైనా మతిపోయిందా? పిల్లను మాకిచ్చి మీరు దిగిపోయారు. ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇప్పుడెక్కడున్నారు? అరుస్తూ మాట్లాడాడు సుధాకర్. నాకేం మతిపోలేదు. ఆ పిల్లను నీకివ్వాలని అలా చేశాను. ఏమిటా అర్థం లేని మాటలు? అరవకు సుధాకర్, అరిస్తే నీ పరువే పోతుంది. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. నేను వందన తండ్రిని. నా కూతుర్ను ప్రేమించి మోసం చేసి నీ అవసరం తీర్చుకొని నా కూతుర్ని వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే, నువ్వు ఒక మనిషివేనా? ఏం జరిగిందో తెలుసా? వందన ఆత్మహత్య చేసుకుంది. బిడ్డను నాకిచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నీ భార్య దగ్గరున్న బిడ్డ ఆ బిడ్డే. ఆ బిడ్డ నీ బిడ్డే. ఎలాగూ ప్రేమించిన దానిని వదిలేసి ఒక పాపం చేశావు. ఆమె ఆత్మహత్య చేసుకునేటట్లు చేసి మరో పెద్ద పాపం మూటగట్టుకున్నావు. కనీసం నీ పాపను నువ్వు పెంచి పోషించి పెద్దదాన్ని చేసి నువ్వు చేసిన పాపంలో కొంచెమైనా తగ్గించుకో. నువ్వు చేసిన పాపానికి దేవుడిచ్చిన బహుమతిగా ఆ పాపను కంటికి రెప్పలా కాపాడు. అలా కాదని అతి తెలివితేటలతో పాపను పోలీస్ స్టేషన్లో అప్పగించావో నీ బండారం అంతా బయటపడుతుంది. ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను ఇచ్చిన ముసలాయన ఎవరు అని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఎంక్వైరీ ప్రారంభించటానికి ముందే నేనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ బిడ్డ నీదేనని, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గర్భవతిని చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నా కూతురు ఆత్మహత్య చేసుకోవటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు నా దగ్గర నుండి బిడ్డను తీసుకొని ఆ బిడ్డను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ఎంక్వైరీను నీ మీదకే తిప్పి నిజాన్ని బయటపెట్టి నిన్ను జైలుకు పంపిస్తాను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న భార్య కూడా ఒంటరిదైపోతుంది. సంతోషంగా జీవించాలనుకున్న నీ జీవితమంతా వృధా అయిపోతుంది. నీ భార్యకు ఈ బిడ్డ గురించి నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలియదు, కానీ ఈ బిడ్డను నీ బిడ్డగా పెంచు. ఇది దేవుడిచ్చిన బహుమతిగా ఉంచుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సుధాకర్ పిచ్చివాడిలా నిలబడిపోయాడు.